సీనరీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ క్రిస్టియన్ వీల్స్. దిస్ ఇస్ డే 2 వంజంగి. బైక్స్ ఇప్పుడు స్టార్ట్ చేసి పెట్టాము. వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాము. సో హెల్మెట్ ఇవన్నీ తీసుకొని టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. అదే మా టెంట్ నైట్ స్టే. అది ఇక్కడ వచ్చేసి గేటు, వెహికల్కి 50 రూపీస్. ఇంకా అయితే సిగ్నల్ లేదు, ఫోన్పే లేదు. పక్క క్యాషే క్యారీ చేయండి అంటే గేట్ దగ్గర సిగ్నల్ వస్తుంది, ఫోన్పే ఇవ్వచ్చు అని అన్నారు. బట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీ సిగ్నల్. సో పైకి వెళ్తే వస్తుందట. సో వాళ్ళు వెహికల్ వేసుకుని మాతో వస్తున్నారు కొద్దిగా పైకి వరకు. వాళ్ళ నెంబర్కి కూడా మేము పైకి వెళ్ళి ఫోన్పే చేయాలి ఇప్పుడు టెంట్ కోసం అయినా సరే. 100 కదండి. ఓకే, ఫ్రమ్ హియర్ ఇట్ విల్ బి అరౌండ్ 2 కిలోమీటర్స్. ఇక్కడ మీకు వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ నుండి పైకి వెళ్ళాలనుకుంటా. घर जाना पड़ेगा. Okay, now the main part comes, the off-roading part. నుంచుడు వేడు ఈడ అబ్బా ఇది ఒకటి ఎక్కువైపోయింది ఇడికి. సో అప్పుడు ఇలా లేదు, ఇది చాలా అంటే చాలా వరస్ట్. ఇప్పుడు ఇంకా బెటర్ కండిషన్, మట్టి రోడ్ వేశారు. This is the last point to reach with the bikes. కాఫీ వాటర్ బాటిల్ అవైలబుల్ ఉన్నాయి. సిగ్నల్ కూడా వస్తుంది, మనం ఇక్కడ ఫోన్పే చేసుకోవచ్చు. బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఏదైనా తీసుకుందని వెళ్ళొచ్చు. ఫాగ్ ఉంది. ట్రెక్కింగ్ అయితే 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఫుల్ వేసి పెడితే ఎక్కడమే. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు, స్టార్టింగ్. ఇంకా ఆ పైకి ఎక్కాలి, ఎక్కేలాగైతే అది టాప్. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్, దగ్గరగా వచ్చేసాము. ఇదే టాప్. పైన మొత్తం వాగబోయాక లైటింగ్ వచ్చాక గోయింగ్ బ్యాక్ బైక్స్ దగ్గరికి, పార్కింగ్ దగ్గరికి అయితే దిగేస్తున్నాం. కిందకి పైన కాఫీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బాగా పైన కూడా యూ కెన్ డ్రింక్. గోయింగ్ బ్యాక్ టు ద టెంట్. కదా బ్రో, ఆఫ్ రోడింగ్. నైట్ వచ్చినప్పుడు ఏం కనిపించలేదు. This is what exactly we are doing from the last night. Friction first gear. So లైట్గా బ్రేక్స్ అప్లై చేద్దాం అంతే. హెవీగా బ్రేక్స్ అప్లై చేసి స్లైడ్ అవుతుంది. సో డోంట్ యూస్ హార్డ్ బ్రేకింగ్. ఇక్కడ నుంచి అంతా నార్మల్ రూట్ ఉంటుంది. సో ఇదే మేము నైట్ స్టే చేసింది వంజంగి మూన్ లైట్ క్యాంపింగ్ టెంట్స్.
స్టార్టింగ్లోనే వస్తుంది ఇది. బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నాడు అన్న. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారంట, మంచిగా ఇస్తున్నాడు ప్రైజ్ అయితే. మేము టెంట్ తీసుకొని వచ్చాం కానీ టెంట్ వేసుకోలేదు. వీళ్ళ టెంట్ ఇచ్చారు అంటే మాది సింగిల్ లేయరు, వీళ్ళదైతే డబల్ లేయర్ ఉందని. దిస్ ఈజ్ అవర్ సెటప్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు అరకు. ఇప్పుడు ఇక్కడైతే సిగ్నల్ రావట్లేదు పేమెంట్స్ చేయడానికి. ఆల్వేస్ క్యాష్ క్యారీ చేయండి. ఒక చోట వస్తుంది, ఒక చోట రావట్లేదు. అక్కడ వస్తుంది కదా అని నమ్మకంతో వచ్చేస్తే అది తర్వాత రావట్లేదు. అందుకోసమే క్యాష్ క్యారీ చేయడం బెటర్. ఇప్పుడైతే అన్న మాతో పాటు ముందుకు వస్తున్నాడు, అదే పని ఉండి. సో అక్కడ పేమెంట్ కొట్టేసి అన్నకి విల్ స్టార్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతా, అదే చాలా పెద్దది. సో టేకింగ్ ద టిఫిన్ బ్రేక్ somewhere here, even have coffee. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. రైట్ నో స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ చాప్రాయికి వెళ్తాం, చాప్రాయి వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి వచ్చేసి అది 27 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. 45 మినిట్స్ 50 మినిట్స్ చూపిస్తుంది అంతే. ఈ రోడ్ అయితే చాలా బాగా చేశారు. ఇలానే ఉంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఇలానే ఉంటుందని మన అజ్మామ్ చెప్తున్నాడు. చివరి వరకు ఇలా ఉంటే ఓ అన్నానో లేదో కన్స్ట్రక్షన్. బట్ 30-40 మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు మనం చాప్రాయి. స్ట్రెచ్ లైక్ వంజంగి టు అరకు స్ట్రెచ్ అయితే సీనియర్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ ముక్క కోసం మనం ఈ 50-60 కిలోమీటర్స్ కోసం మనం రైడ్ చేయొచ్చు. అంత బాగుందంటే అంత బాగుంది ఇది. ప్లస్ దానికి తగ్గట్టు మంచి రోడ్స్ కూడా వేశారు, వేరే లెవెల్. Blue skies, green trees, black road, red kankars. What is this? Wanga balls. Up. నీట్గా ఆరామ్సే 80-90 పట్టుకుని అలా రైడ్ ఎంజాయ్ చేస్తూ పోవచ్చు. ఇప్పుడు ఇది బాగుందని కెమెరా ఆన్ చేద్దాం అనుకుంటున్నానా. ఓకే, ఆన్ చేసా, రికార్డ్ చేసా. నెక్స్ట్ ఆఫ్ చేసేస్తున్నాను, మళ్ళీ టర్నింగ్ వస్తుంది, మళ్ళీ బాగుంటుంది. ఇంకా కొత్త హిల్స్ వచ్చి మళ్ళీ ఆన్ చేస్తున్నాను, మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆన్ చేస్తున్నాను, మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. ఇదే పని అయిపోయింది. రీచ్డ్ ఫైనల్ చాప్రాయ్. మెయిన్ రోడ్ పైన ఉంటుంది ఇది. యూ కెన్ సీ చాప్రాయ్ ద క్యాస్కేడ్. ఇక్కడ నో పార్కింగ్ బోర్డు ఉంది, సో ఇక్కడ పార్క్ చేయొద్దు మనం. పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్. వచ్చేసి 9 AM to 5 PM. Entrance. Where is the ticket man? You didn't show me the ticket. పార్క్ ఎన్ని ఇయర్స్ ఇన్నిసార్లు వచ్చినా కానీ నేను చాప్రాయికి మాత్రం రాలేదు. ఇదే చాప్రాయ్.
పైకి వచ్చి అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మనకి కొద్దిగా పిల్లలైనా ఏదైనా అందరు రావచ్చు. బాగా ఎంజాయ్ చేయాలంటే కటికాకి వెళ్ళిపోవాలి. కటిక అయితే బెటర్గా ఉంటుంది దేనికన్నా. వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇక్కడ దిగేది ఏమి లేదు. ఇక్కడ ఫేమస్ ఒకటి 20 రూపీస్ పీస్. మొత్తం అన్నీ అవే ఉంటాయి ఇక్కడ. చాప్రాయ్ ఓవర్. చాప్రాయ్ అయితే మీకు రోడ్డు పక్కనే ఉంటుంది. ఫ్యామిలీస్కి రావడానికి ఇప్పుడు ఓన్ ట్రాన్స్పోర్ట్ కానీ బస్సులు కూడా ఉంటాయి. ఇటు వచ్చేసి దిగడానికి కానీ అంత సేఫ్గా ఉంటుంది ఇది అయితే. బట్ ఈ సీజన్లో అయితే ఇలా ఉంటుంది, కానీ మళ్ళీ వర్షాకాలంలో అయితే చాలా డేంజర్. ఇది కంఫర్ట్ అయితే ఇప్పుడు బెటర్. 50 రూపీస్ ఎంట్రీ ఫీ. మీరు ఇలా దిగి అలా లోపలికి వెళ్ళొచ్చు, వచ్చేయచ్చు. ఫుడ్ అంతా అవైలబుల్, సిగ్నల్ వస్తుంది పేమెంట్లు చేసుకోవడానికి. ఏదైనా అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఇది అయితే. కటిగా వచ్చేసి కొద్దిగా ఇబ్బంది, అది లోపలికి వెళ్ళాలి, ప్లస్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి మళ్ళీ అక్కడ సపరేట్ది. ఆ ఉద్దేశంలో ఫ్యామిలీని వేసుకుని వచ్చినా లేడీస్ వచ్చినా ఎవరన్నా వచ్చినా మీరు ఓకే అంటే మీరు అటు వెళ్ళొచ్చు, కానీ కంఫర్టబుల్గా కావాలంటే ఇదే బెస్ట్. టైం వచ్చేసి 12 o'clock 12:07 అయింది. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 అయ్యేటప్పటికి రీచ్ అవుతాం అక్కడికి. అక్కడ మళ్ళీ మ్యూజియం ఇది కూడా ఉంటుంది. నైట్ స్టే కూడా సెట్ చేసుకోవాలి దానికోసం. సో I'll meet you at maybe Araku entrance or maybe at some ghat road. రైట్ టైం ఈజ్ అరౌండ్ 3 o'clock. లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ అన్లిమిటెడ్ బఫే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తింటాం. కాఫీ మ్యూజియం, అరకు వ్యాలీ సీట్ టు కప్ అని చెప్పేసి అడల్ట్ 40 చైల్డ్ 20 ఎంట్రన్స్. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఇదంతానే. ఇక్కడ మ్యూజిక్ అయితే చాలా లౌడ్గా ఉంది. దానికోసం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేదంటే మళ్ళీ దానికి కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ స్టాల్స్ అవన్నీ ఉండే, చాలా ఫుడ్ స్టాల్స్, సమోసా కానీ చాట్ ఇవన్నీ స్టాల్స్ ఉండేవి. ఇప్పుడు చాలా స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది ఉండేవారు. ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు, ఎవరు రావట్లేదు అనుకుంటా. నైట్ వస్తే కొద్దిగా లైట్స్ అవన్నీ వేసి చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చాక్లెట్స్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి, ఎందుకంటే మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినవి ఇవన్నీ చాక్లెట్స్. ప్లస్ కాఫీ పౌడర్ అయితే చాలా టైప్స్ దొరుకుతుంది, ఇన్స్టెంట్ కానీ ఫిల్టర్ కానీ ఇవన్నీ. దాంట్లో కూడా టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి, కాస్ట్ మారుతూ ఉంటుంది క్వాలిటీ మారే కొద్దీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, మనం ట్రై చేయొచ్చు. ఇవన్నీ వచ్చేసి చాక్లెట్స్లో టైప్స్. అంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవరు. డార్క్ చాక్లెట్ కానీ నార్మల్ చాక్లెట్, బెల్జియం అని, ప్లస్ నట్స్ యాడ్ చేస్తారు. అన్నీ యాడ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. మ్యూజియము కాఫీ ఎలా స్టార్ట్ అయింది, ఇండియన్ కాఫీ ఎలాగా, మొత్తం అంతా హిస్టరీ అంతా మనం తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాలి. ఐ లవ్ కాఫీ, దట్స్ వై ఐ కేమ్ హియర్. ట్రైబల్ మ్యూజియం. ఈ మనకి ట్రైబల్స్ కోసం మొత్తం లోపల ఇలా సేమ్ ఇలా బొమ్మలు ఇవన్నీ పెట్టేసి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎలా అగ్రికల్చర్ అవన్నీ. సో ఇది వచ్చేసి గార్డెన్. ఇది ఎంట్రీ ఫీ 60, పెద్దోళ్ళకి, చిన్నపిల్లలకి 30. 5 దగ్గరికి అయిపోయిందని క్లోజ్ అయిపోద్ది ఇది ఒక 20-30 minutesలో. సో ఇక లోపలికి వెళ్ళట్లేదు మేము, నేను బయట నుంచి చూపించేస్తున్నాను. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది ఒకటి ఉంది పక్కనే. అడల్ట్ 50, చైల్డ్ 40, టైమింగ్స్ 8 to 8. ఓకే, ఇది కిడ్స్ జోన్. ఇది మొత్తం ఫ్యాక్టరీ అంటే, చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే మేము ఇంకేదో అనుకున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ ఇది అని. కిడ్స్ జోన్ మొత్తం, ఇది కిడ్సే. సైక్లింగ్ వితౌట్ కిడ్స్ వచ్చిన వేస్ట్ ఇది. మీరు చాక్లెట్స్, కాఫీ పౌడర్ ఏదన్నా తీసుకోవాలంటే ఉన్నాయి, అన్నీ తీసుకోవచ్చు మీరు. హిస్టరీ క్లాస్లు ఎక్కువైపోయినాయి ఈరోజు. మళ్ళీ చాక్లెట్ హిస్టరీ ఇదంతా మొత్తం
హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్స్ ఎండెడ్ అన్నది. టుడే నాట్స్ ఇవన్నీ ఉన్నాయి, మనకి షాపింగ్ చేసుకోవాలంటే పనికి వస్తుంది అంతే. ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్, బట్ నేను తీసాను వీడియో చిన్నగా. బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకుని మంచిగా స్లీప్ వేయడమే. ఫుల్ కోల్డ్ వచ్చేసింది, నైట్ ఫుల్గా పడుకుని పొద్దున్న స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.